ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నందు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సాధకులు, ప్రజలు, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు కలిసి కలెక్టర్ స్వయంగా యోగా ఆసన చేస్తూ పాల్గొన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద యోగా అని కలెక్టర్ తెలిపారు. రైట్ సైడ్ చూడండి. 2 మనసీనాగం నెక్ స్లోగా వెనక్కి బెండ్ చేయండి. గాలి పీలుస్తూ నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. గాలి వదులుతూ 2 చేతులు కిందకి మళ్ళీ స్ట్రెస్. ఇంకోసారి చేద్దాం. గాలి చేతులు అలానే ఉంచండి. గాలి వదులుతూ రైట్ సైడ్ స్ట్రెచ్ చేయండి. చూడండి, ఇన్స్ట్రక్టర్ స్టెప్ ఫ్రంట్ కి బార్వర్డ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. కమ్ టు ది పొజిషన్. స్ట్రైట్ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ పొజిషన్ ఉండాలి. కమ్ టు ది రిలాక్సేషన్ పొజిషన్. టోస్ మీద నుండి స్ట్రెచ్ అవుట్. 1 కమ్ బ్యాక్ స్లోలీ. తల మీద చేతులు పెట్టండి. బాడీ రిలాక్స్ చేయండి. 2 4 5 ముందుకు బెండ్ చేయండి. కుర్చీలో కూర్చున్న అధికారులు, ఆహ్వానికులు వారు కూడా అవకాశం ఎవరు నిలబడదు. యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా తగ్గిపోతాయి. మీకు ఎంత కమ్ టు ది రిలాక్స్డ్ పొజిషన్. మకరా అబ్జర్వ్ చేసుకోండి. గలరని కోరుచున్నాను. 1 గాలి వదులుని మొత్తం పైకి స్ట్రెచ్ చేయగలరు. 1 కమ్ బ్యాక్ స్లోలీ. నార్మల్ పొజిషన్. 2 3 తల అనేది గ్రౌండ్ కమ్ బ్యాక్ రిలాక్స్. ఇంకోసారి చేద్దాం. క్లాత్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. కండరాలు చాలా గట్టిపడినా 90 డిగ్రీస్ స్లోగా మళ్ళీ కాళ్ళు 2 నార్మల్ పొజిషన్, రిలాక్స్డ్ పొజిషన్ తీసుకురాగలరు. కమ్ టు ది రిలాక్స్డ్ నార్మల్ పొజిషన్. ఆపోజిట్ లెగ్. ఇంకోసారి చేద్దాం. పవనముక్త. 2 ఆపోజిట్ లెగ్ చేద్దాం. గాలి వదులుతూ రిలాక్స్ కండి. కమ్ టు ది శవాసన. 6 ఇది స్పైనల్ మసాజ్ అంటారు. అలానే సైడ్ బెండింగ్ చేయండి. అలానే ఉండండి. పోస్టర్ అలా. 2 3 4 అంతే సార్, అంతే కరెక్ట్. 4 5 6 రిలాక్స్. 1 2 3 అబ్జర్వ్ చేయగలరని కోరుచున్నాను. అనులోమ విలోమ ఆర్ నాడీ శోధన. కమ్ టు ది ప్రాణాయామ. ఇక్కడ చాలా ఒకటి చేంజ్ నేను చూశాను వేరే జిల్లాలో చూసినందుకు. ఇప్పటికీ ఇంతకుముందు ఎప్పుడూ కేవలం యోగా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి చాలా వరకు ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేది. కానీ ఇక్కడ సివిల్ సొసైటీస్ చాలా యాక్టివ్గా ఇంతమంది ఇంత మంచిగా వాళ్ళు టీమ్స్ని చేసుకుని వాళ్ళు యోగా ప్రదర్శించారు. నిజంగా మీకు చాలా కంగ్రాచ్యులేషన్స్. ఇంత యాక్టివ్గా మీరు అందరూ ఉన్నారు. ఇక్కడ వయసుకి సంబంధం లేకుండా చిన్న పిల్లగాడి నుంచి వయసు మా తల్లి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చాలా చక్కగా యోగా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా మనం చేస్తే మనం ఏమైనా సంపాదించవచ్చు, ఎంత ఆస్తులైనా సంపాదించవచ్చు, ప్రతిష్ట, కీర్తి ఏం సంపాదించినా ఆరోగ్యంలోకి పోతే ఈరోజు 0 అవుతుంది. 50,000 కోట్ల ఆస్తి సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది 45, 50 ఏజ్కి చనిపోయారు. ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు మనము చాలా వరకు మేము కూడా డైలీ రెగ్యులర్ గా వాకింగ్ చేయడము, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము చేస్తాం.
కానీ ఇంత సింపుల్గా యోగా చేస్తే మనకి మజల్స్ అన్ని మనకే బాడీలో తెలుస్తుంది ఎంత యాక్టివ్గా మనం ఉంటాం అనేది. సో దీన్ని నిత్యంగా ఒక అట్లీస్ట్ వారానికి ఒక 4 రోజులైనా సమయం కేటాయించి అందరూ మన ఆరోగ్యం కోసం యోగాని నేర్చుకోవాలి, యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలని కోరుతూ